హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సుమన్ శెట్టి వర్సెస్ రీతు గారు ఇలా నామినేషన్ మాట్లాడడం. రీతు గారు వెళ్ళి సుమన్ శెట్టి గారికి నామినేట్ చేశారు. నేను అసలు వెయిట్ చేస్తున్నాను రీతు గారు ఈ వారం ఎవరికి నామినేట్ చేస్తారా అని. రీతు గారు ఆ సేఫ్ గేమ్ అయితే వదలరు అని అనిపించింది. అంటే సుమన్ శెట్టి గారు ఈజీ టార్గెట్ అని ఆవిడ అనుకుందా, లేకపోతే మొన్న లాస్ట్లో వచ్చారు పంపించేద్దామని అనుకున్నారో తెలియదు. కానీ రీతు గారి దగ్గర చాలానే పాయింట్స్ ఉన్నాయి, కానీ రీతు గారు సేఫ్గానే వెళ్ళారు. ఎందుకంటే ఆవిడకి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఈ వారం ఒకవేళ గేమ్ పెడితే, టికెట్ టు ఫినాలే కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కానీ పెడితే ఖచ్చితంగా హౌస్లో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ కావాలి. అలా సపోర్ట్ కావాలి అని అంటే ఇప్పుడు ఎవరినో ఒకరు నామినేట్ చేసి స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళతో గొడవ వేసుకుంటే అది ఆవిడకి బ్యాక్ ఫైర్ అవుతుంది. షీ హ్యాస్ ఎ గుడ్ క్యాలిక్యులేషన్ ఇన్ దట్. సో తప్పులేదు, ఎవరైనా విన్ అవ్వాలని చూస్తారు. ఏదో ఒక స్ట్రాటజీ ఉపయోగం చేసి అది ఉపయోగపెట్టి ఎట్లా అయినా టాస్క్ విన్ అయ్యి ఫినాలే వరకు వెళ్దామని ట్రై చేస్తారు. అందులో నాకైతే రీతు గారి స్ట్రాటజీ ఇది అని అనిపించింది. అండ్ రెండోది, కళ్యాణ్ని తీసేద్దామని డిస్కషన్ చేసింది అయితే నాకు రీతు గారే అన్నట్లయితే గుర్తుంది. ఎందుకంటే ఆవిడ సేఫ్ గేమ్ ఆడతారు ఒక చోట. సుమన్ శెట్టి, డీమన్ అండ్ కళ్యాణ్ అండ్ రీతు గారు వీళ్ళు నలుగురు కూర్చొని చెప్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఓట్స్ వేసుకుందాం, ఎవరికి ఓట్ వేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, అవుట్ అవుతారు, మాన్స్టర్కి ఆహారం కింద వెళ్తారు అనుకున్నప్పుడు డీమన్ ఏమో కళ్యాణ్ అంటాడు, కళ్యాణ్ వచ్చి డీమన్ అంటారు, సుమన్ శెట్టి వచ్చి ఏమంటారు కళ్యాణ్ అంటారు. కానీ ఇక్కడ ఈమె ఓటు ఉంటుంది. ఈమె ఓటు ఎవరు, రీతు గారి ఓటు వచ్చేసరికి నా తెలివిగా 5 నిమిషాలు ఆగి అమ్మో ఇప్పుడు ఇద్దరు ఎవరి పేరు చెప్తే నాకే కొంప మునిగిపోతుంది అని చెప్పి, ఎందుకంటే డీమన్తో బాండింగ్ ఉంది. కళ్యాణ్ మళ్ళీ ఒకవేళ డీమన్ వెళ్ళిపోతే కళ్యాణ్ సపోర్ట్ లేకపోతే ఎట్లాగా అతన్ని పంపించినట్టు, ఎక్కడ బెడ్స్ కొడతారో తను ఎలా అయినా కెప్టెన్ అవ్వాలని వెయిట్ చేసిన వీక్ అనమాట అది అని చెప్పి సేఫ్గా నాకు ఇద్దరిలో ఎవరు వెళ్ళినా పర్వాలేదు అని చెప్పి బయటకు వచ్చి చెప్పింది అనమాట. బయటకు వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. అయితే సుమన్ శెట్టి అంటారు, లోన నువ్వే చెప్పావు, వచ్చి మీరు చెప్పారని చెప్పి అంటున్నావు అని అంటే, అక్కడ పవన్ అడిగితే అవును రీతు చెప్పిందని అంటాడు. సో రీతు గారు అయితే పాపం కవర్ డ్రైవ్ చేద్దాం అనుకున్న దొరికిపోయారనమాట. సో అది అందులో ఎవరి నిజం ఎవరిది ఏమంటారు ఇమాజినేషన్ అనేది వీకెండ్ వరకు వెయిట్ చేయాలి. అండ్ అన్నిటికీ మించి ఆ రోజైతే ఆవిడ డీమన్ కళ్యాణ్లో ఎవరో ఒకరి పేరు తీసుకుని ఉంటే అది సేఫ్ గేమ్ కాకుండా ఇంకోలా వెళ్ళుండేది. అక్కడ సుమన్ శెట్టి అంత క్లియర్గా చెప్తున్నారు అని అంటే ఖచ్చితంగా రీతు గారు అక్కడ ఏదో కిరికిరి చేశారని అనిపించింది. ఎందుకంటే మ్యాక్సిమం ఒక 60% వరకు 70% వరకు సుమన్ శెట్టి అంత స్ట్రాంగ్గా పెడుతున్నారు అని అంటే ఆయన జరిగే ఉంటుంది. జరగకుండా అయితే అని అనరు. అదైతే ఇప్పటివరకు ఆయన ఉన్న నామినేషన్స్లో ఎక్కడ ఊరికినే తుత్తు నామినేషన్ అయితే వేయలేదన్నమాట. అంటే సేఫ్ నామినేషన్ అంటే సంజన పర్సనల్ అటాక్ సంజన గారి మీద వేసి ఉండొచ్చు. పాయింట్ సంజనాకి ఆయనకి మధ్యలో జరిగిన పాయింట్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి అయితే క్లియర్ కట్గా కాన్ఫిడెంట్గా ఆయన వాదించారు. రీతు గారికి నామినేషన్ పడింది అనమాట. సో డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే ఇప్పటికి ఇద్దరు ఎలిమినేట్ చేయాలి, ఇంకా జనాలు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు ఎలిమినేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే రీతు గారు ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నట్టేనండి. అదైతే 100%. ఎందుకంటే సంజన గారి ఫ్యాన్ బేస్ పెరిగింది, సంజన గారు సేఫ్. ఖచ్చితంగా రీతు గారు డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇద్దరు ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే సంజన గారు అండ్ సుమన్ శెట్టి గారు. నేను అది కన్ఫర్మ్ కానీ అనాలిసిస్ కానీ చేయగానే నా ఛానల్లో నేను ఫస్ట్ వీడియో పెడతాను. ఓటింగ్ కోసం వెయిట్ చేస్తాను, ఓటింగ్ అప్డేట్ కోసం. ఓటింగ్ అనాలిసిస్ రేపు మధ్యాహ్నానికి నేను, అంటే మా టైంలో మధ్య అంటే ఇండియా టైంలో ఈవినింగ్ కదా, సో ఆ టైంకి వచ్చేస్తుంది. డెఫినెట్లీ స్టే ట్యూన్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు నా రివ్యూస్ని చూడండి, సో దట్ మీరు కూడా మీ పాయింట్ని కామెంట్ డౌన్ చేయొచ్చు. రీతు వర్సెస్ సుమన్ శెట్టిలోని మీకేమనిపించింది, రీతు రైటా సుమన్ శెట్టి రైటా కామెంట్ డౌన్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.